Clear, sir. Yeah, done. Very good. Page number 50 open చేయండి. Page number 50. యా కనబడుతుందా స్క్రీన్? Yes, sir. యా చూడండి, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అండి. మాన్యువల్గా మ్యానుఫ్యాక్చరింగ్లో ఏ విధంగా మనం క్వాంటిటీ జనరేట్ చేసుకోవాలనుకుంటాం. ఇక్కడ ఒక రెడీమేడ్ షోరూమ్ అండి. వాళ్ళు ఒక 10 lakhs 15 lakhs పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. సో వారు ఏం చేశారంటే మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గర నుంచి వాళ్ళు లైక్ క్లాత్, బటన్స్, థ్రెడ్స్, మెటీరియల్ ఇలా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క ప్రోడక్ట్ని రా మెటీరియల్ని పర్చేజ్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని కావాలనుకుంటున్నామో సర్సు అన్ని తయారు చేసుకుంటున్నాం. ఇక్కడ ఏవైతే మనం రా మెటీరియల్ పర్చేజ్ చేసామో చేసుకున్న తర్వాత మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ సర్సు, హాఫ్ సర్స్ అని మనము సర్స్ అనేది తయారు చేస్తున్నాం. ఆ ఫుల్ సర్సు, హాఫ్ సర్సు 1300 కావాలని ఫిక్స్ అయ్యాం. ఫిక్స్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏదైతే రా మెటీరియల్ కొన్నారో ఆ రా మెటీరియల్ని 1300 క్వాంటిటీ సర్సు కావాలి అంటే ఎంత ఉపయోగిస్తున్నారు. ఆక్సంబర్ క్లాత్ ఎంత యూజ్ చేస్తున్నారు, స్టైలిష్ బటన్స్ ఎంత స్టాక్ రా మెటీరియల్ యూజ్ చేస్తున్నారు, యార్న్ థ్రెడ్ రా మెటీరియల్ ఎంత యూజ్ చేస్తున్నారు, కలర్ మెటీరియల్ థ్రెడ్ని ఎంత యూజ్ చేస్తున్నారు. ఆ తయారు చేసేటప్పుడు ఆ ఫ్యాక్టరీలో ఎక్స్పెన్సెస్ ఏం జరుగుతున్నాయి, వేజెస్ ఎంత జరిగాయి, అదర్ మిషన్స్ ఏదైనా చెడిపోయినప్పుడు దానికి ఏదైనా ఖర్చు అయినప్పుడు వాటికి ఎంత ఖర్చు అవుతుంది. 1300 క్వాంటిటీ హాఫ్ సర్స్ తయారవ్వాలి అంటే ఇక్కడ కొన్న రా మెటీరియల్ ఎంతైతే కొని ఉంటారో దాంట్లో మాన్యువల్గా ఎంత యూజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ మనం చూస్తాం. ఓకే, ఇక్కడ హాఫ్ సర్స్ 1300, ఇక్కడ ఫుల్ సర్స్ 1300 అనేది మనం జనరేట్ చేశాక వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్కి మనం మార్కెట్లో సేల్ చేస్తున్నాం. ఎలా ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేదే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఓకే, సో చూద్దాం. ఓకే డన్. ఇప్పుడు చూడండి, ఇండియన్ రెడీమేడ్స్ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. టాలీ ఓపెన్ చేస్తున్నా. డైరెక్ట్గా ఏదో కంపెనీ ఓపెన్ అయిపోతుంది. మనం న్యూ కంపెనీ తీసుకున్నాం, క్రియేట్ కంపెనీ, కంట్రోల్ వి పేస్ట్. స్క్రీన్ ఓకే కదా, కనబడుతుంది కదా స్క్రీన్? కన్ఫర్మ్ చేయండి. ఆంధ్రప్రదేశ్. Yes, sir. కంట్రోల్ ఏ ఇచ్చి సేవ్ చేస్తున్నాను అండి. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. రిమైనింగ్ జిఎస్టీ ఇవన్నీ నో పెట్టండి. ఇంకా మనం జిఎస్టీలోకి ఎంటర్ అవ్వట్లేదు కాబట్టి అవసరం లేదు. కంట్రోల్ ఏ సేవ్. యా, సో ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ ఏమున్నాయో ఫస్ట్ క్రియేషన్ చేస్తాను. లెడ్జెస్ ఏమేమి చెప్పండి. ఆ ప్రాబ్లం లెడ్జెస్ ఏమేమి ఉన్నాయండి, ఎవరైనా చెప్పారా? ఎనీబడి? ఇండియన్ గవర్నమెంట్ ఫ్రెంచ్ షాప్ ఒకటి సార్. ఏమేమి లెడ్జెస్ ఉన్నాయి దాంట్లో చెప్పు. ఫ్రెంచ్ షాప్ ఒకటి, ఫ్రెంచ్ షాప్, హనీ ట్రేడర్స్, ఇంకా వేజెస్ ఒకటి, కిషోర్ ఒకటి, సేల్స్. క్యాపిటల్, పర్చేజ్, ఇండియన్ గార్మెంట్స్, ఫ్రెంచ్ షాప్, హరీ ట్రేడర్స్, వేజెస్, అదర్ మిస్లెన్ ఎక్స్పెన్సెస్, కిషోర్ షోరూమ్, సేల్స్. వీటి క్రియేషన్ చేస్తాం. తర్వాత దీంట్లో లైక్ ఐటమ్స్ ఏమున్నాయి, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఏమున్నాయి చెప్పు రాజ్. రేబన్ క్లాత్ అండ్ ఆక్సిబర్ క్లాత్, అది మనకి ఐటమ్స్ సార్. మీటర్స్ ఏమో మెజర్మెంట్స్, డజన్స్ అండ్ పీసెస్. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఏమున్నాయి గమనించు. ఇంకా నెంబర్స్ ఉన్నాయి సార్. ఓకే, ఇంకా ఓకే, వెరీ గుడ్. యూనిట్స్ అయితే అవే ఉన్నాయి సార్. చూద్దాం, లెడ్జెస్ క్రియేషన్ చేద్దాం. ఫస్ట్ క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకుందాం. తర్వాత
పర్చేజ్ తర్వాత ఇండియన్ గార్మెంట్స్ క్రియేటర్స్ తర్వాత ఫ్రెంచ్ షాప్ సన్రీ క్రియేటర్స్ తర్వాత హరీ ట్రేడర్స్ సన్రీ క్రియేటర్స్ వేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ other miscellaneous expenses direct expenses sales accounts showroom sundry debtors okay done yes స్టాక్ గ్రూప్స్ అక్కడ లేకున్నా మనమే క్రియేషన్ చేసుకోవచ్చు మనకు నీట్గా అర్థం అవ్వాలి అంటే క్లాస్ అనేది ఒక గ్రూప్ బటన్స్ అనేది ఒక గ్రూప్ థ్రెడ్స్ అనేది గ్రూపు సర్స్ అనేది గ్రూపు చేసుకోవచ్చు మన అకౌంట్స్ నీట్గా బాగా అండర్స్టాండ్ అవ్వాలి అంటే ఓకే క్లాత్స్ సర్స్ బటన్స్ థ్రెడ్స్ ఇలా 4 గ్రూపులు చేసుకోవచ్చు యూనిట్స్ సో ఫస్ట్ ఏముంది ఎంటీ అంటే మీటర్స్ EZ పద PC NOS నంబర్స్ ఇలా క్రియేట్ చేసుకుంటాం ఐటెంలోకి వెళ్దాం ఫస్ట్ వన్ రేమాండ్ క్లాత్ Ctrl+C కాపీ Ctrl+V పేస్ట్ అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి క్లాత్స్ యూనిట్స్ ఏం తీసుకోవాలి మీటర్స్ సేవ్ చేయండి ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అవన్నీ అవసరం లేదు నెక్స్ట్ ఆగ్జాంబర్ క్లాత్ Ctrl+C కాపీ Ctrl+V పేస్ట్ క్లాత్స్ మీటర్స్ స్టైలిష్ బటన్స్ Ctrl+C కాపీ Ctrl+V పేస్ట్ బటన్స్ యూనిట్స్ డజన్స్ తర్వాత క్రాస్ బటన్స్ Ctrl+C కాపీ Ctrl+V పేస్ట్ స్మూత్ థ్రెడ్స్ Ctrl+C కాపీ Ctrl+V పేస్ట్ pieces yarn threads Ctrl+C Ctrl+V threads collar material Ctrl+C Ctrl+V దీనికి ఏం గ్రూప్ ఏం లేదండి ప్రైమరీ తీసుకోండి యూనిట్స్ పీసెస్ ఈ విధంగా ఐటమ్స్ అన్ని క్రియేషన్ చేసుకున్నాం వచ్చేస్తాకి వెళ్దాం ఫస్ట్ వన్ రిసిప్ట్ క్యాపిటల్ సో 25 lakhs క్యాష్ తర్వాత పర్చేజ్ in garments Raymond cloth 3500 350 తర్వాత ఆగ్జాంబర్గ్ క్లాత్ 4250 టోటల్గా 22,25,000కి ఇండియన్ గార్మెంట్స్ నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేయడం జరిగింది రా మెటీరియల్ సేవ్ నెక్స్ట్ ఫ్రెంచ్ షాప్ స్టైలిష్ బటన్స్ 2050 buttons 1340 1,52,000కి మన బిజినెస్ ఫ్రెంచ్ షాప్ నుంచి
పర్చేజ్ చేయడం జరిగింది. ఒక హరి ట్రేడర్స్ స్మూత్ థ్రెడ్స్ 2015, యార్న్ థ్రెడ్స్ 1520, 3000 మన బిజినెస్ హరి ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేసింది. తర్వాత పర్చేస్ ఆఫ్ కాలర్ మెటీరియల్, ఇది డైరెక్ట్ క్యాష్కే పర్చేజ్ చేస్తుంది. కలర్ మెటీరియల్ 2000 పీసెస్ 30. ఇలా మన బిజినెస్ ఒక్కొక్క వెండర్స్ నుంచి, అంటే ఒక్కొక్క సప్లయర్స్ నుంచి ఇండియన్ గార్మెంట్స్ దగ్గర క్లాత్ కొనింది, ఫ్రెంచ్ షాప్ దగ్గర నుంచి బటన్స్ కొనడం జరిగింది, తర్వాత హరి ట్రేడర్స్ నుంచి థ్రెడ్ కొనడం జరిగింది, ఒకరి దగ్గర కలర్ మెటీరియల్ డైరెక్ట్గా పర్చేజ్ చేస్తుంది. ఇప్పుడు హాఫ్ షర్ట్స్ 1300 నెంబర్స్ కావాలి. అందుకు గాను మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒక వోచర్ టైప్ని ఎక్స్ట్రాగా క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, ఎక్కడికి వెళ్ళాలి? ఎస్కేప్ క్రియేట్లోకి వెళ్ళి వోచర్ టైప్లోకి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ క్రియేషన్ చేయాలి మ్యానుఫ్యాక్చరింగ్ అని. సెలెక్ట్ టైప్ ఆఫ్ వోచర్ అంటే రైట్ సైడ్లో లిస్ట్ ఆఫ్ వోచర్ టైప్స్ చూపిస్తాయి చాలా. మనకు కావాల్సింది స్టాక్ జర్నల్ కావాలి, అంతే. రిమైనింగ్ అన్ని నార్మల్గా సేవ్ చేయాలి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. టైప్స్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో అదర్ వోచర్స్ ఉంటాయి. సో అక్కడ క్రియేట్ చేసింది ఇక్కడికి వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ Alt+F7 దీన్ని క్లిక్ చేయండి. ఫార్మాట్ ఇలా వస్తుంది. యా, సో 1300 నెంబర్స్ మనకు కావాలి అంటే, సో ఎన్ని కావాలి, ఇక్కడ ఎంత యూజ్ చేస్తున్నాం, క్లాత్, బటన్స్, థ్రెడ్స్ అనే చూస్తాం. ఇక్కడ హాఫ్ షర్ట్స్, ఫుల్ షర్ట్స్ అనేది నేను ఐటమ్స్ క్రియేషన్ చేయలేదు, ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేస్తా. ఓకే, ఫస్ట్ ఆక్సంబర్గ్ క్లాత్ 2600, రేట్ అదే తీసుకుంటుంది ఆటోమేటిక్గా. స్టైలిష్ బటన్స్ 867, తర్వాత యార్న్ థ్రెడ్ 1300 నెంబర్స్, కలర్ మెటీరియల్ 1300 నెంబర్స్. ఓకే, సో ఇక్కడ చూడండి మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకున్నాం. ఇక్కడ మనము ఒకటి మిస్ చేసాం, అది ఏంటి? సో అందుకు గాను ఇక్కడ మనకి వేజెస్ కానీ అదర్ మిస్లైన్ ఎక్స్పెన్సెస్ ఇవ్వడానికి ఇక్కడ ఆప్షన్స్ రాలేదు. అంటే ఏంటి, ఎక్కడో మిస్ చేశాను. ఆప్షన్ ఏంటి? ఆల్టర్లోకి వెళ్ళి ఓచర్ టైప్లోకి వెళ్తున్నా. మ్యానుఫ్యాక్చరింగ్ అని క్రియేషన్ చేసావు కదా, సో దాంట్లో ఇక్కడ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ అనే ఆప్షన్ వేసి పెట్టలేదు, అందుకోసం అక్కడ కొన్ని ఆప్షన్స్ రాలేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చాయా? ఇప్పుడు వచ్చాయి చూడండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ప్రోడక్ట్ రావాలి. నేను క్రియేషన్ చేయలేదు హాఫ్ షర్ట్స్, ఫుల్ షర్ట్స్ అని. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రియేట్, డైరెక్ట్గా ఐటెంలోకి వెళ్ళిపోతుంది. హాఫ్ షర్ట్స్, Ctrl+V పేస్ట్. నెంబర్స్ తీసుకోవాలి. చూసారా, డైరెక్ట్గా సేవ్ అయిపోయింది. క్వాంటిటీ ఎన్ని కావాలంట? 1300. సో ఇక్కడ ఆక్సంబర్గ్ క్లాత్ 2600. తర్వాత స్టైలిష్ బటన్స్ 867. తర్వాత యార్న్ థ్రెడ్స్ 1300 పీసెస్. తర్వాత కాలర్ మెటీరియల్ 1300. ఇలా మనము స్టాక్ని జనరేట్ చేసేటప్పుడు కొన్ని ఖర్చులు అవుతాయి. పర్సంటేజ్ ఇస్తే ఎక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి. వేజెస్ 39,000, అదర్ మిస్లైన్ ఎక్స్పెన్సెస్ 91,000, ఇలా ఇవ్వాలి. సేవ్ చేయండి. ఓకే, హాఫ్ షర్ట్స్ అయిపోయిందా? ఫుల్ షర్ట్స్ చూద్దాం. ఇప్పుడు Alt+C ఇస్తున్నాను, డైరెక్ట్గా ఐటెంలోకి వెళ్ళిపోతాం. ఫుల్ షర్ట్
నెంబర్ 1300 payment cloth 3250 last buttons 100 both rates 1300 కాలర్ మెటీరియల్ 1300. ఇక్కడ నెగిటివ్ స్టాక్ చూపిస్తుంది. ఎందుకోసం? కాలర్ మెటీరియల్ మనం పర్చేజ్ చేసిన ఎన్ని 2000 పీసెసే, కానీ ఇక్కడ ఆల్రెడీ 1300 యూజ్ చేసినాం. ఇక్కడ మళ్ళీ 1300 ఎలా వస్తాయి? రావు. కాబట్టి నెగిటివ్ స్టాక్ చూపిస్తుంది. ఎక్స్పెన్సెస్ సార్ దీంట్లో మనకి ఇక్కడ కో ప్రోడక్ట్ దగ్గర మనం ఏం తీసుకోవాల్సి ఉంటుంది సార్ ఒకవేళ తీసుకుంటే? ఎక్కడ? ఇప్పుడు మనం కాంపోనెంట్స్ పక్కన కో ప్రొడక్ట్స్, బై ప్రొడక్ట్, స్క్రాప్ అని ఉంది కదా సార్, వేజెస్ పైన టాప్లో పైన కో ప్రొడక్ట్, బై ప్రొడక్ట్, స్క్రాప్ ఉంది కదా. ఇక్కడ కర్సర్ అసలు మనకి అవసరం లేదు. ఇక్కడ లిస్ట్ ఆఫ్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో అవే ఇటు పక్కకు వస్తాయి. అక్కడ ఏం పర్టికులర్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అవన్నీ అన్నెసెసరీ, అవసరం లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాగే ఉంటుంది. ఏవైతే మనకి రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు అన్ని అవసరం రావు. ఓకేనా? బేస్డ్ ఆన్ కస్టమర్ బిజినెస్ బట్టి వస్తాయి. నెక్స్ట్ సేల్స్ షోరూమ్. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా జనరేట్ అయినాయి ఫుల్ సర్స్, హాఫ్ సర్స్. సో ఫుల్ సర్స్ క్వాంటిటీ 800, హాఫ్ సర్స్ 600,000. టోటల్గా 18 lakhsకి మనం కిషోర్ షోరూమ్కి సేల్ చేస్తాం. తర్వాత మళ్ళీ క్యాష్కి సేల్ చేస్తున్నాం. 100, 1400, హాఫ్ సెట్స్ 700, 900, 13,30,000కి సేల్. ఎస్కే మనం చేసేటన్ని చూడాలి అంటే డే బుక్లో ఉంటాయి. ఏమైనా మీరు అమౌంట్లు మిస్ చేసినా కూడా ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండర్. సో 11,23,650, 11,23,650. తర్వాత స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1 ఎక్స్పాండ్, F12 కాన్ఫిగర్, సో గుడ్స్ ఇన్వర్స్, సో గుడ్స్ అవుట్వర్స్. ఇన్వర్స్ అంటే పర్చేస్ అని, అవుట్వర్స్ అంటే సేల్స్ అని, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఈ విధంగా మనకు చూపిస్తుంది. సో 2000 పర్చేజ్ చేసాం, 867 సేల్ చేసాం, రిమైనింగ్ 1133 మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది ఇక్కడ. సో నెగిటివ్ బ్యాలెన్స్ ఏవైతే మన దగ్గర క్లోజింగ్, నెగిటివ్ బ్యాలెన్స్ ఎందుకు వచ్చిందంటే మన దగ్గర స్టాక్ లేకుండా సేల్ చేసాం కాబట్టి నెగిటివ్ స్టాక్ అని చూపిస్తుంది. స్టాక్ జనరేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది కవర్ అయిపోతుంది. ఈ విధంగా ఇలా మనము మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మాన్యువల్గా ఎలా చేయాలనేది ఈ క్లాస్లో మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ డౌట్స్? మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇది మాన్యువల్గా చేస్తామండి. ఇది మాన్యువల్గా చేసే మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా? క్లియర్ సార్. డన్.